హలో పిల్లలు, గత వీడియోలలో రాడికల్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా సూక్ష్మీకరించాలో నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో కూడా రాడికల్ ఎక్స్ప్రెషన్ గురించి మరిన్ని విషయాలు నేర్చుకుంటారు. క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఇంటూ a స్క్వేర్ ఇంటూ b⁴ ఇంటూ c క్యూబ్ను సూక్ష్మీకరించండి. ఇది మనకి ఇవ్వబడిన రాడికల్ ఎక్స్ప్రెషన్. దీన్ని సింప్లిఫై చేయాలంటే ముందుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఏవేవి పర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయో చూడాలి. పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని రాడికల్ నుండి పక్కకు రాయాలి. ముందుగా 8ని చూడండి. 8 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా? సరే చూద్దాం. 8ని కారణాంకాలుగా విడగొడితే 4 2 8, అలాగే 2 2 4, అంటే 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాయవచ్చు. దీన్నే 2 క్యూబ్గా కూడా రాయవచ్చు. దేర్ఫోర్ 2 క్యూబ్ ఈక్వల్ టు 8. లేదా క్యూబ్ రూట్ ఆఫ్ 8నే క్యూబ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 అనేది 2 అవుతుంది. 8 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. మిగిలిన దాన్ని చూద్దాము. 8ని పక్కకు పెడితే మనకు మిగిలింది a స్క్వేర్ ఇంటూ b⁴ ఇంటూ c క్యూబ్. ఏ స్క్వేర్ని ఏ క్యూబ్లలో రాయలేము కాబట్టి ఏ స్క్వేర్ను అలాగే ఉంచుతున్నాను. b⁴ దీనిని b క్యూబ్లలో రాయవచ్చు, అంటే b⁴ని b క్యూబ్ ఇంటూ b స్క్వేర్గా రాయవచ్చు. ఇక్కడ నాకు ఒక పర్ఫెక్ట్ క్యూబ్ ఉంది మరియు ఇంకొకటి b స్క్వేర్. ఇది క్యూబ్ అవ్వదు. దీనిని క్యూబ్ రూట్లోనే ఉంచుతాను. ఆ తర్వాత c క్యూబ్. ఇది పర్ఫెక్ట్ క్యూబ్. క్యూబ్ రూట్ ఆఫ్ c క్యూబ్ అనేది cకి సమానం అవుతుంది. దీనిని మొత్తము ఒక ఆర్డర్లో రాస్తే కనుక క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ b క్యూబ్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ c క్యూబ్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ b స్క్వేర్. ఈ రెండింటిని పక్కన రాశాను. ఇవి 3 ఒకే రకానికి చెందినవి. క్యూబ్ రూట్ ఆఫ్ 8 2 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ b క్యూబ్ b అవుతుంది. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ c క్యూబ్ c అవుతుంది. దీనిని ఇంకా సింప్లిఫై చేయలేము కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 8a స్క్వేర్ b⁴ c క్యూబ్ ఈక్వల్ టు 2 ఇంటూ b ఇంటూ c ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. ఇది 2bc ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది. అర్థమైంది కదా రాడికల్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా సింప్లిఫై చేయాలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.